సో నిజంగా 'పుష్ప 2' మీద కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటదంటారా? హిట్ ఆర్ ఫ్లాప్? ఎప్పటినుంచో వాళ్ళకున్నటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి కోల్డ్ వార్‌కి నువ్వు మరింత మద్దతు ఇచ్చినట్టుగా ఉంది. అల్లు అర్జున్ గారు గడ్డం తీసేశారు. ఎందుకు? సుకుమార్ మాట వినట్లేదు. డామినేట్ చేసే శక్తి ఉంటే పోట్లాడు. ఆ శక్తి నీకు లేదు. అల్లు రామలింగి లేకపోతే మీరు బాపట్లలో పంచర్లు వేసుకునేవారా అని. ఆ రాజమౌళి అదృష్టం కొద్దీ ఆ బాహుబలి 2 కూడా ఏదో హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగా ఉన్నాయి. చాలా బాగుంది. అల్లు అర్జున్ గారు అసలు ఈ టాపిక్ చాలా మందికి సిల్లీగా అనిపిస్తుంది. అలాగే బర్నింగ్ టాపిక్ కూడా అనిపిస్తుంది. అల్లు అర్జున్ గారు గడ్డం తీసేశారు. ఎందుకు? సుకుమార్ మాట వినట్లేదు. ఏమి అసలు షూటింగ్ అయిపోయిందా? అవ్వలేదా? అసలు ఏం జరుగుతోంది? ఆయన ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు? కొంత నెగటివిటీ అనేది అల్లు అర్జున్ గారి మీద వస్తుంది ఆఫ్టర్ ఎలక్షన్స్. నీకు నేను కొన్ని వాస్తవాలు చెప్తా. అల్లు అర్జున్ తాలూకు పుష్ప సినిమా పవన్ కళ్యాణ్ ఎలక్షన్ వరకు ఓహో అంటే ఓహో 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 పెరిగిపోయి ఇమేజ్ ఎక్కడికో పెరిగిపోయి ఆ పవన్ కళ్యాణ్ తాలూకు రాజకీయాల్లో ఇద్దరికి మధ్య వచ్చినటువంటి ఒక కమ్యూనికేషన్ గ్యాపే. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఎవరిచ్చారు? అర్జునే ఇచ్చారు. పెద్ద చిన్న ఇద్దరున్నారు. మన చిన్నవాడు పెద్దవాడిని గౌరవించాలా, పెద్దవాడు చిన్నవాడి కాలు పట్టుకోవాలా, అది జనమే నిర్ణయించుకుంటారు. తర్వాత ఏదో కమ్యూనికేషన్ గ్యాప్, అక్కడికి వచ్చినోడు ఫ్లైట్ లో 5 నిమిషాల్లో రాలేడా, చూసిపోలేడా అని ఎవరైనా అనుకుంటారు. తర్వాత రెండో రోజైనా సరే వచ్చి లేదు నేను ఆ ఉద్దేశంతో రాలేదు మావయ్య అని కాలు పట్టుకున్నట్టయితే, పోనీ బ్రతిమాలుకున్నట్టయితే, పోనీ కనీసం సారీ చెప్పినట్టయితే ఇంత రాద్ధాంతం జరిగేదా? ఇప్పుడు ఏమైంది? ఎప్పటి నుంచో వాళ్ళకున్నటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి కోల్డ్ వార్‌కి నువ్వు మరింత మద్దతు ఇచ్చినట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్‌కి ఇదంతా ఆలోచించుకునే తీరుబాటే లేదు. 6 శాఖలు చూస్తున్నాడు డిప్యూటీ సీఎం. కానీ పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు ఉన్నారే, మోదీ ఆశ్చర్యపోయినాడు. భారతదేశంలో జనసేన గొప్పదా, శివసేన గొప్పదా అంటే జనసేన గొప్పదా అంటున్నాడు. అంత భయంకరమైన వీర భక్తులు ఉన్నారన్నమాట. వాళ్ళందరికీ ఎలాగుంటుందమ్మా, నీకు కనిపిస్తే ఇలా పీకేద్దాం ఉంటుంది. వాళ్ళ దగ్గర నువ్వు పోట్లాడితే పోట్లాడే శక్తి లేకపోతే కాలు పట్టుకో. రెండు 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 విషయాల్లో ఏదో ఒకటి నిన్ను రక్షిస్తుంది. ఆయన డామినేట్ చేసే శక్తి ఉంటే పోట్లాడు. ఆ శక్తి నీకు లేదు. ఆయన అప్పుడు ఒక్కడు కాదు, కోట్లాది మందికి రిప్రజెంటేటివ్ పవన్ కళ్యాణ్. ఇది తడిసి గాలివానైపోయి అల్లు రామలింగి లేకపోతే మీరు బాపట్లలో పంచర్లు వేసుకునేవారా అనేటువంటి ట్వీట్ ఎవడు పెట్టాడో గాని అది మానసికంగా ఇద్దరినీ గాయపరిచింది. ఇప్పుడు ఏమైందంటే చూడు, అంటే ఏదైనా బ్యాడ్ వస్తే ఎలా వరుసగా వస్తాయో, దాంతో ప్రొడ్యూసర్కి అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైపోయింది. తర్వాత దీన్ని ఇంతటితో మీరు కొంచెం సరిపట్టండి అంటే ఇంకా షెడ్యూల్ ఉంది. ఇంకా షెడ్యూల్ అంటే 15 రోజులు షెడ్యూల్ ఉంది అంటే 15 రోజులకి 15 కోట్లు కావాలి కదా. మరి పోస్ట్ ప్రొడక్షన్కి ముందెంతైందో అంత కావాలి కదా. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తాడు? ప్రొడ్యూసరు ఫైనాన్స్ తీసుకుందేదో 100 కోట్లు వాడు పెట్టుకుంటాడు, 200 కోట్లు ఫైనాన్స్ చేసుకుంటాడు, 300 కోట్లు బడ్జెట్ అయినట్టయితే, లేకపోతే 400 కోట్లు. మరి కానీ అంటే ఒక పావలా అర్థం కాదు కదా, 1,00,000 2 లక్షలు కాదు కదా. 400 కోట్ల రూపాయలకి 5% వడ్డీ చెప్పున ఎంత ఉంది? నేను ప్రొడ్యూసర్ కదండి బాబు చేతులు ఇచ్చేస్తాడు. కథ అయినా మార్చాలంటే కథ మార్చడు. అయ్యో నేను సుకుమార్ని అంటాడు. తప్పు లేదు అన్నంలో. నువ్వు ఎంతైతే బడ్జెట్ చెప్పావో అంత బడ్జెట్లో సినిమా అయితే పర్వాలేదు. నా కష్టం వద్దని నా టైం కావాలంటాడు. ఆయన కథ మార్చడు. ఇంత డబ్బులు ఉండవు. బన్నీ ఏమో లేట్ అయిపోతుంది సినిమా. అది ఏకంగా నీకు మీతో మీరు తేల్చుకోండి, నాకు ఇంతవరకు మీకు గెడ్డ తీసుకొని వెళ్ళు,
ఆ పిల్లలతో రిలాక్స్ అయ్యి వస్తానని చెప్పి చెప్తున్నాడు. ఉమ్, నిజానికి ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉందమ్మా. కొంత అయిపోయింది, మిగతా కొంత కీలక సన్నివేశాలు ఏవో చెయ్యాలి. చెయ్యాలంటే డబ్బులు లేవంటే ఆయన ఒప్పుకోడు. వీళ్ళిద్దరి మధ్య గొడవ పడలేక ఆయన పోనీ తీరా అవుట్పుట్ చూసినట్టయితే అవుట్పుట్ లో అంత బలవంతమైనటువంటి మెటీరియల్ లేదు. ఉమ్. అందువల్ల డిసెంబర్కి పోస్ట్ పోన్ చేసినప్పుడు కూడా నా దృష్టిలో డిసెంబర్కి అవుతుందనే ఆలోచన నాకు లేదు. లేదు. సో నిజంగా పుష్ప 2 మీద కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటదంటారా? హిట్ ఆర్ ఫ్లాప్ మధ్యలో ఖచ్చితంగా హిట్టే అంటారు. బట్ కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుందంటారా? పార్ట్ 2 తీసినప్పుడు ఎప్పుడైనా సరే ఇదే సుకుమారు ఆర్య తీశాడు, అఖండ విజయం సాధించింది. ఆర్య 2 తీశాడు, ఏమైంది? అది కూడా సూపర్ హిట్టే. లేదమ్మ తల్లి, ఆర్య 2 సూపర్ హిట్ కాదా? లేదమ్మ లేదంటే నేను సినిమా చరిత్ర తెలిసిన వాడిని. అందువల్ల వన్ ఎంత బాగా తీసేశాడో ఉమ్, అందరికీ సాధ్యపడదు. 1, 2 ఎందుకు బాహుబలి తీసుకుందాం. ఉమ్, బాహుబలి 1 ఎంత బాగుంది. కేవలం బాహుబలి ఆ రాజమౌళి అదృష్టం కొద్దీ ఆ బాహుబలి 2 కూడా ఏదో దాని ప్రభావం ఈయన అదృష్టం కలిసి బతికిచ్చింది. కానీ 2లో ఏం ఉండదు సహజంగా. ఉమ్. చెప్పవలసిన కథ అంతా 1 లో చెప్పేశారు. ఓకే.